హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనుక మేమైతే యూకేలో ఉంటాము. మా ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది దొంగలాగా చూస్తున్నారు మన ఛానల్‌ని. ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే గనక నాకు కూడా మీరు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ నాకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ కాదు అనుకుంటే గనక ఎవరైనా మీ ఫ్రెండ్స్ అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సో వాళ్ళకైనా షేర్ చేశారనుకోండి దెన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఆ బెల్‌ని కొంచెం గట్టిగా కొట్టండి. దెన్ అప్పుడేంటి అనంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయంగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ నేను వీడియోస్ పెడుతున్నా అని చెప్పి మీకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట. సో ఇంక ఈరోజైతే అసలు లేట్ చేయకుండా వీడియో చూద్దాము. ఈరోజు నాకైతే చాలామంది మెసేజెస్ ఇస్తున్నారు. అక్క స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఏంటి? సో మేము యూకేకి రావాలనుకుంటున్నాము. మాకు స్కిల్డ్ వర్కర్ వీసా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే పాస్ చేయవా? సో దట్ మాకేమైనా యూజ్ అయితే మేము ప్లాన్ చేసుకుంటాము. మేము స్టడీ పర్పస్ రావాలనుకోవట్లేదు. సో స్కిల్డ్ వర్కర్ వీసా స్కిల్డ్ వర్కర్ వీసా అంటున్నారు చాలామంది. సో ప్లీజ్ అక్క చెప్పక్క అనేసి అంటున్నారు. సో నాకైతే ఇన్‌స్టాగ్రామ్స్‌లో గూడా మెసేజెస్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్. స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఏంటి అనంటే ఒక నాన్ బ్రిటిష్ సిటిజన్‌ని ఇక్కడ యూకేలో ఉన్న ఎంప్లాయర్ హైర్ చేసుకొని వాళ్ళకొక స్కిల్ జాబ్ అన్నది ప్రొవైడ్ చేశారనుకోండి. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద యూకేకి వచ్చి మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి. దాన్ని స్కిల్డ్ వర్కర్ వీసా అని అంటారు. సో వీసానే టైర్ 2 వీసా అని కూడా అంటారు. సో రెగ్యులర్‌గా రిక్వైర్మెంట్ ఆ స్కిల్డ్ వర్కర్ వీసా ఏదైతే ఉందో ఆ లిస్ట్‌లో ఆ ఆక్యుపేషన్ కోడ్ అన్నది ఉండుండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ తన స్కిల్ బేస్ అన్నది బాగా మంచిగా ఉండాలనమాట. అండ్ ఒక సాలరీ రిక్వైర్మెంట్ వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఒక సాలరీ రిక్వైర్మెంట్ అన్నది ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే £26,000 అనమాట. అంటే పర్ యానమ్ వచ్చేసి 26,00,000 ప్యాకేజ్ ఉండేది. ఇప్పుడు ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా కింద వస్తే గనక వాళ్ళ సాలరీ రిక్వైర్మెంట్ 38,700 ఉండాలనమాట. సో 38,700 అంటే ఇంచుమించు 39,000 వేసుకోండి పర్ యానమ్. అంటే 39,00,000 వాళ్ళ సాలరీ ప్యాకేజ్ అయ్యి ఉండాలి. అండ్ వాళ్ళది ఈ స్కిల్డ్ వర్కర్ లిస్ట్‌లో ఆక్యుపేషన్ కోడ్ అన్నది ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయర్‌కి స్పాన్సర్‌షిప్ అన్నది ఉండాలనమాట. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి వాళ్ళు హోమ్ ఆఫీస్ అప్రూవ్డ్ ఎంప్లాయర్ అయ్యి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలిజిబిలిటీ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ అంతా ఉండాలి. అండ్ దానివల్ల బెనిఫిట్ ఏంటి అనంటే ఇప్పుడు నార్మల్‌గా ఎంఎస్ చేయడానికని దానికి దీనికని వస్తారు కదా! సో ఇదేంటి అనంటే ఏ చదువు వంకతోటి యూకేకి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జాబ్ ఆఫర్ మన చేతుల్లో పెట్టుకొని దాని త్రూ ఇక్కడికి వచ్చి మనం జాబ్ చేసుకొని లీగల్‌గా యూకేలో ఉండొచ్చనమాట. సో లెంత్ ఆఫ్ ద వీసా వచ్చేసి మాక్సిమం 5 ఇయర్స్ దాని మీద స్టే చేయొచ్చు. ఇంకా అంతకన్నా కావాలి అన్నా కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఉండొచ్చనమాట. సో 5 ఇయర్స్ ఒకవేళ మనం కంప్లీట్ చేసుకున్నాము అనుకోండి. దెన్ ఒక ఐఎల్ఆర్‌కి వేసుకోవచ్చు. అండ్ ఐఎల్ఆర్ మీద 1 ఇయర్ ఉన్నామనుకోండి. ఇక్కడ సిటిజన్‌షిప్‌కి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. బ్రిటిష్ సిటిజన్‌షిప్‌కి. సో ఒకవేళ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేస్తే వాళ్ళు 3 ఇయర్స్ చేయొచ్చు, 2 ఇయర్స్ చేయొచ్చు లేదా 5 ఇయర్స్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 5 ఇయర్స్ చేస్తా అన్నారనుకోండి. ఫస్ట్ 3 ఇయర్స్ చేస్తారు. ఆ 3 ఇయర్స్ వీసా కంప్లీట్ అయిన తర్వాత దెన్ వాళ్ళకి ఇంకా మీరే కావాలనుకున్నారనుకోండి. దెన్ ఇంకో 2 ఇయర్స్ కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం 5 ఇయర్స్ మనకి పాసిబిలిటీ ఇక్కడ మాక్సిమం 5 ఇయర్స్ వీసా మీద ఉంటే గనక మనం సిటిజన్‌షిప్‌కి వేసుకోవచ్చనమాట. సో దానికి సాలరీ క్రైటీరియా వచ్చేసి 38,700 చదువుకోవడానికి అన్న పర్పస్ అయితే రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జాబ్ ఆఫర్ మన చేతిలో పెట్టుకొని రావచ్చు. సో ఇక్కడున్న ఎంప్లాయర్ ఏంటి అనంటే మనల్ని హైర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకంతా ఓకే అనుకోండి. వాళ్ళ స్కిల్స్‌కి, మన స్కిల్స్‌కి మొత్తం మ్యాచ్ అయినాయి. కంపెనీ డిస్క్రిప్షన్ మనది అంతా స్కిల్స్ మ్యాచ్ అయ్యాయనుకోండి. దెన్ వాళ్ళు సీఓఎస్ అన్నది అది అప్రూవ్ చేస్తారనమాట. సో మనకి కాస్ అన్నది రిలీజ్ చేస్తారు. దెన్ కాస్ ఇచ్చిన తర్వాత మనం వీసాకి వేసుకోవడమే. ఇప్పుడు స్టూడెంట్ అన్న వాళ్ళు క్యాస్ట్ లెటరు వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఎలా తీసుకుంటారో ఒక ఎంప్లాయీకి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి అనంటే కాస్ అనేది ఇష్యూ చేస్తారు. దెన్ మనం వీసాకి అప్లై చేసుకోవడమే. కానీ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. సో ఆ వీసా మీద యూకేకి రావాలి అనంటే మినిమమ్ మనం ఇక్కడ హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నది ఇప్పుడు 2 ఇయర్స్ వీసా అనుకోండి లెంత్. ఆ 2 ఇయర్స్
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీసా ఫీజెస్ అవి బేర్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు బేర్ చేస్తారు. కొంతమంది బేర్ చేయకపోవచ్చు. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ బేసిస్లో వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంకేమన్నా మనకి ఇంగ్లీష్ అంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అనుకోండి, అన్ని ఇంటర్మీడియటే కానీ, డిగ్రీయే కానీ, నెక్స్ట్ బీటెక్ లేదా ఇంకేదన్నా ఆ బేసిస్లో అయినా హైర్ చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ టెస్ట్ అన్నది అయితే మ్యాండేటరీ. అండ్ అట్ ద సేమ్ టైం మీ స్కిల్స్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ తోటి మ్యాచ్ అయినాయి అనుకోండి, దెన్ వాళ్ళు ఇలా హైర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అట్లీస్ట్ ఎవరైతే హైర్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఆ ఎంప్లాయీ మినిమం లెవెల్ 3 అన్నది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ వాళ్ళు ఈక్వల్ టు RQF అనమాట, రెగ్యులేటెడ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ అయి ఉండాలి. మస్ట్ బి మీట్ స్కిల్డ్ వర్కర్ సాలరీ రిక్వైర్మెంట్స్. సో ప్రెసెంట్ థ్రెషోల్డ్ వచ్చేసి 38,700. సో దాన్ని చేయాలి. అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరికైనా యూకే రావాలనుకుంటున్నారు అనుకోండి, సో వాళ్ళు స్టూడెంట్ లాగా రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకొని ఇలా ఎవరైనా ఎంప్లాయర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక వాళ్ళు స్పాన్సర్ చేస్తే కనుక డైరెక్ట్ జాబ్ ఆఫర్ తోటి ఇక్కడికి రావచ్చు. అండ్ దెన్ మీ ఫ్యామిలీనైనా మీతో పాటు, మీకు ఆ కాస్ ఉందనుకోండి, దెన్ వీసాకి వేసుకుంటారు కదా, ఎట్ ఎ టైం మీ ఫ్యామిలీని కూడా మీతో పాటు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి యూకేలో ఉండొచ్చు. కానీ ఇనీషియల్గా మీకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అట్లీస్ట్ ఒక 1 lakh 1,50,000 అన్నది మీరు కొంచెం ఫండ్స్ నాకు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్గా స్కిల్డ్ వర్కర్ వీసా అంటే అదే అనమాట. స్కిల్స్ ఉన్న పర్సన్స్ని ఇక్కడ ఉన్న ఎంప్లాయర్, యూకేలో ఉన్న ఎంప్లాయర్ హైర్ చేసుకొని వాళ్ళకు ఒక జాబ్ ఆఫర్ ఇచ్చి ఆ వీసా మీద, అండ్ ఆ స్కిల్స్ కూడా, ఆ స్కిల్డ్ వీసానే టైర్ 2 వీసా అని కూడా అంటారు. సో ఆ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో మీకు వీళ్ళు హైర్ చేసిన కోడ్ అందులో ఉండాలి. ఆక్యుపేషన్ లిస్ట్లో మీ SOC కోడ్ అన్నది ఉండాలి. దెన్ ఇక్కడికి ఈజీగా రావచ్చు అనమాట. కానీ ఇప్పుడున్న పొజిషన్స్లో స్కిల్డ్ వర్కర్ వీసా అంత ఈజీ అని అంటే నాకు తెలిసినంత మట్టుకి అయితే అంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే శాలరీ రిక్వైర్మెంట్ అన్నది బాగా పెంచారు కాబట్టి కొంచెం టఫ్ ప్రాసెస్సే. ఇఫ్ ఇన్ కేస్ మీకు నిజంగానే బాగా స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అలాంటి వాటిల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి, లేదు ఇంకేమన్నా వేరే ఫీల్డ్స్ లేదా NHSకి సంబంధించిన వాటిల్లో ఎక్స్పీరియన్స్లు ఉండి, మీరు నర్సు, డాక్టరు లేదా ఐటీకి సంబంధించిన ఇంజనీరు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అలాంటి వాళ్ళు అనుకోండి, బాగా ఒక 5 years 6 years 10 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ స్కిల్స్ని యూజ్ చేసుకొని మీకేమన్నా కొన్ని కంపెనీస్ లేదా వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిల్లో ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అన్నది చూస్ చేసుకొని అక్కడ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు డైరెక్ట్గా అందులో మెన్షన్ చేస్తారనమాట, వాళ్ళ స్కిల్స్ అన్నీ మ్యాచ్ అయితే కనుక మేము పర్సన్ ఇంట్రెస్టెడ్ అయితే యూకేకి రావడానికి మేము స్పాన్సర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి. సో స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తేనే మనం ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అది ఈరోజు వీడియో. మీ అందరికీ అయితే స్కిల్డ్ వర్కర్ వీసా అని అంటే ఏంటి, దాని రిక్వైర్మెంట్ అండ్ లెంత్ ఆఫ్ ద వీసా అయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా ఇంకా స్పెసిఫిక్ టాపిక్స్ మీకు ఉన్నాయి అనుకోండి, దెన్ కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా యూకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నా అసలు లేట్ చేయొద్దు, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో కామెంట్ చేయలేను అన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా చేసినా కూడా నేనైతే మీకు మీ కామెంట్కి రెస్పాండ్ అయితే ఇస్తాను మ్యాక్సిమం. సో అది స్కిల్డ్ వర్కర్ వీసా, సాలరీ క్రైటీరియా అండ్ లెంత్ ఆఫ్ ద వీసా, రిక్వైర్మెంట్స్, ఎవ్రీథింగ్. సో నేనైతే మ్యాక్సిమం మీరు అడిగిన వాటిలన్నిటికీ ఆన్సర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. See you in next video. Bye bye.